హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఆలు మటర్ కర్రీ చేస్తున్నానండి. ఈ సీజన్లో దొరికి మటర్స్ తోటి మనం ఎన్నో కర్రీస్ చేసుకోవచ్చు. అందుకని ఇక్కడ నేను ముందుగా మనకు గుర్తొచ్చేది ఆలు మటర్ కర్రీ కదా. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే కర్రీ అండి ఇది. నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ముందుగా నేను బంగాళదుంపలను అయితే చిన్నగా కట్ చేసుకుని ఒక 5 నిమిషాలు వాటర్లో వేసుకొని తీసుకున్నాను. ఈ బంగాళదుంపల్ని కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి, లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు మటర్స్ని కూడా ఒకసారి వాటర్లో వేసి క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి, బంగాళదుంపలు అయితే ఫ్రై అవుతున్నాయి కదా. ఆలు ముక్కలు అయితే ఈ సైజు కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక నేను టైం లేకపోవడం వల్ల వెంటనే తీసేస్తున్నానండి. మీరు లైట్‌గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే కర్రీ తినేటప్పుడు మనకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. చాలా బావుంటది. త్వరగా కర్రీ కూడా చిక్కబడదండి. బంగాళదుంప వేసేటప్పుడు చిక్కగా అయిపోతూ ఉంటది కదా. మనం ఇలా ఫ్రై చేసుకొని వండుకుంటే చిక్కబడకుండా మనకి కర్రీ అనేది లూజ్‌గా ఉంటది. ఈ కర్రీ రైస్‌లోకి, రోటీస్‌లోకి చాలా బావుంటది. అదే ఆయిల్‌లో మనం కొంచెం జీలకర్ర, కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని అయితే వేసుకుందాము. ఇక్కడ 3 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలని చక్కగా కట్ చేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకుంటే మనకి త్వరగా ఫ్రై అయ్యి గ్రేవీ అనేది త్వరగా వస్తదండి. ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని ఒక నిమిషం అయితే మూత పెట్టుకుంటే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది దగ్గరికి మగ్గిపోతుంటాయి. ఈ మటర్స్ చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. ఇది కూడా కాయగూర లాంటిదే. ఇది వీటి మటర్స్ వల్ల గ్యాస్ట్రిక్ అవి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. ఇవి పచ్చివి కదా, మనకి వెజిటేబుల్స్ లానే ఉంటాయి. చూడండి, ఇప్పుడు నేను హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒక మీడియం సైజు టమాటాను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే ఒక నిమిషం వరకు వేయించుకుంటే మనకి టమాటాలు అనేది మగ్గిపోతాయి. చూడండి, ఇప్పుడు ఒక నిమిషం తర్వాత మూత తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ టమాటాలన్నీ దగ్గరికి మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో సరిపడినంత కారం వేసుకోండి. నేనైతే పిల్లల కోసమని కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను. ఇక్కడ స్పూనున్నర వేసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. కొంచెం పసుపు అయితే వేసుకోండి. ఇప్పుడు ఇవన్నిటిని కొంచెం ఫ్రై చేసుకుంటే ఆయిల్లో అయితే వేగుతాయి. సాల్ట్ అనేది ముందే వేసుకున్నాం కాబట్టి ఇంక నేను ఇప్పుడు వేయట్లేదు. కావాలంటే తర్వాత రుచి చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం మటర్స్ని క్లీన్ చేసి ఉంచుకున్నాం కదా, అవైతే ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఒకసారి బాగా కలిపిన తర్వాత కొంచెం మూత పెట్టుకుందామండి. ఒక నిమిషం అయిన తర్వాత మూత తీసుకొని మనం ముందుగా వేయించి ఉంచుకున్న బంగాళదుంపలను అయితే ఇందులో వేసుకుందాము. బంగాళదుంప ముక్కలు వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఒకసారి ఇలా బాగా కలుపుకొని దీంట్లోని ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకుందాము.
చూడండి ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. మీకు ఇంకా పలుచగా కావాలంటే మరి కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మనం మూత పెట్టుకుంటే చూడండి ఒక 5 మినిట్స్‌కి అయితే మనకి కర్రీ అనేది దగ్గర పడిపోద్ది. ఇప్పుడు కొంచెం కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర అయితే చల్లుకుంటే అంతేనండి. చాలా ఈజీగా, టేస్టీగా ఆలు మటర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ రొట్టెలోకి, రైస్‌లోకి చాలా బావుంటది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.